ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడిని అంగారకుడు అని కూడా అంటాం. అంగారక దోషాలు నివారించుకోవాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజలు ఉపకరిస్తాయి. మరి 12 రాసుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలు, 2వ తేదీన పుట్టిన వారి యొక్క లక్షణాలు, వారు జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ఉత్తమ ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా కందుల దానం, ఎర్ర వస్త్ర దానం, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వాముల యొక్క ఆరాధన, స్మరణ, కుజ జపం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అంగారక పీడని తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి రవితోటి పరివర్తన ఉంది కాబట్టి దీన్ని పరివర్తన యోగం అంటాం. ఇది మంచి తెలివితేటలను కలిగిస్తుంది, అలాగే ఉన్నతికి దోహదపడుతుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దోషాలని దూరం చేసుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్మరణ, ఆరాధన, పూజలు ఉపకరిస్తాయి. మరి శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయదీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఇప్పుడు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమక్రమంగా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన ఆనందం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. రుణ ఒత్తిడులు దూరం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగిపోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతను పెంపొందింప చేసుకోగలుగుతారు. కుటుంబ అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రీడారంగం వారికి కలిసి వస్తే నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని, విజయాల్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంశయాత్మక నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆటంకాన్ని చోటుచూస్తారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. పురోభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాల్ని పట్టుదలతో పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ప్రతికూలతను కలిగించినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో పూజించడం ద్వారా శాంతి సౌఖ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. గ్రహ పీడ తొలగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అసహనం ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలకే అన్వేషణ కొనసాగించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఊరట కలిగించేటువంటి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి కూడా వెన్నంటి ఉంటుంది. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అసహన పరిస్థితులు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి వెన్నంటి ఉంటాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి పోటీ ఎదురవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. నిరంతర కృషి ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. అయినప్పటికీ ఆందోళన పరిస్థితులను ఎదుర్కోలేనటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థిక అసహన పరిస్థితుల పరిష్కారానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారు బయటికి రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహిళలకు ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పితృ సంబంధిత కార్యక్రమాల్లో అపజయాలను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలని తిరిగి ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి వైద్య వృత్తి వారికి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగరీత్యా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆధిక్యత పెరుగుతుంది. రాజకీయ లబ్ధి కూడా చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. నూతన కార్యక్రమాలకు వ్యవసాయ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఏకాగ్రత లోపించడం ద్వారా సమస్యలు ఆహ్వానించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా వేగవంతంగా పొందలేకపోతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అసహన పరిస్థితులు గృహరీత్యా వేధిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి సంతోషాన్ని కలిగిస్తాయి. ఆత్మబలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార విస్తరణకై చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సులభ రీతిలో విజయాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆదాయం తగ్గుతుంది. వ్యయం పెరుగుతుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు పాటించడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన విధానంలో దోషాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అసహన పరిస్థితులు ఏర్పడతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ క్రీడారంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆర్థిక విజయాలు స్థిరాస్తి రంగం వారు సాధించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విషయాలు సిద్ధిస్తాయి. అష్టమ రవి, బృహస్పతిల ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, ప్రమాదాలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆర్థిక అసహనం తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. నూతన అంశాలు అభివృద్ధికి దోహదపడతాయి. ఆలోచన సంపత్తి వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. గౌరవ మర్యాదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి ఆశించినటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి.
సంతోష వార్తలు మహిళలు గృహరీత్యా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. సంఖ్యాశాస్త్రపరంగా 2వ సంఖ్యకు చంద్రుడు అధిపతి. చంద్రుడు మనఃకారకుడు. మరి వీరి లక్షణాలు ఏమిటి? వీరి జీవితంలో పురోభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 2వ తేదీన పుట్టినటువంటి వారికి చంద్రుడి యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది. అదృష్టం వీరికి వేగవంతంగా కలిసి వస్తుంది. అదృష్టదాయకమైనటువంటి జీవితాన్ని సాధారణంగా పొందగలుగుతారు. పైకి ఒకటి లోపల ఒకటి ఉంచుకోరు, నిజాయితీగా ఉంటారు. లక్ష్మీదేవిల చంచల స్వభావం, నిలకడలేనటువంటి తత్వం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులను కూడా పడతారు. సున్నితమైనటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. దేవచింతన కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితానికే ముఖ్యంగా ఇష్టపడతారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతతని కూడా సులభ రీతిలో పొందగలుగుతారు. గ్రహాధిపతి అయినటువంటి చంద్రునికి జపాలు చేయడం ద్వారా, అలాగే బియ్యం లేదా పాలతో చేసినటువంటి పదార్థాలని దానం చేయడం ద్వారా ఆర్థికంగా వీరికి కలిసి వస్తుంది. ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం ద్వారా కూడా వీరికి సమస్యలు ఎదురవుతాయి. డబ్బు కంటే శుభ్రతకి, అలంకరణకి వీరు విలువ ఇస్తారు. పొరపాట్లు ఎవరు చేసినా సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. నమ్మితే ప్రాణం ఇస్తారు. కష్టం వస్తే ఆదుకునేటువంటి మనస్తత్వం వీరిది. వీరి కష్ట సమయాల్లో వీరిని ఆదుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు. సోమవారం నాడు వీరు చేసేటువంటి ప్రణాళిక, ఆచరణ విజయాల్ని సాధిస్తుంది. పౌర్ణమి నాడు చంద్రునికి పాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమ విజయాలు వీరి జీవితంలో సాధించగలుగుతారు. తెల్లటి వస్త్రాలని వీరు ధరించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అందరితో కలిసిపోయేటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిత్రులు ఎక్కువగా ఉంటారు. ప్రతి విషయానికి కంగారు పడేటువంటి తత్వం వీరికి ఉండదు. ముఖ్య విషయాల్లో మాత్రం ఆందోళన మాత్రం ఉంటుంది. శివారాధన వీరికి ప్రతి సోమవారం మేలుని కలిగిస్తుంది. మాస శివరాత్రి నాడు ముఖ్యంగా శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు త్వరితగతిని పొందగలుగుతారు. ప్రశాంతత కూడా వెనంటి ఉంటుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి చుట్టూతా కూడాను ప్రదక్షిణం చేయగల గృహ నిర్మాణం గనక ఉన్నట్లయితే సర్వశుభాలు చేకూరుతాయంటోంది వాస్తుశాస్త్రం. దిశ దశల యొక్క ప్రభావరీత్యా తూర్పు దిశ సర్వ సంపత్కర తత్వాన్ని ఇస్తుంది. తూర్పులో ద్వారం ఉంచటం సర్వశుభం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తూర్పులో గేటు పెట్టడం కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. తూర్పు తెరిచి ఉండటం వలన శుభం చేకూరుతుంది. తూర్పున బావి కానివ్వండి, బోరింగ్ కానివ్వండి ఇత్యాదులు ఏర్పాటు చేసుకోవడంలో వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి తప్పు లేదు. అలాగే పడమట దిశ కన్నా కూడాను తూర్పు దిశలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండేటట్టుగా నిర్మాణం గనక చేపట్టినట్లయితే సర్వశుభాలు చేకూరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. తూర్పు స్థలం అమ్మకానికి వచ్చినప్పుడు చాలా చక్కగా కలుపుకోవటం మంచిది. తూర్పు ముఖంగానే మనం భగవంతుని అర్చించాలి ఎప్పుడూ కూడా ఇంట్లో. అంటే మనం పెట్టినటువంటి ఆ పూజా మందిరంలో ఫోటోలు, దేవతా విగ్రహాలన్నీ కూడా పడమర చూస్తూ ఉంటాయి. మనం తూర్పు వైపు తిరిగి ధ్యానం చేస్తాం. అలా కుదరటం లేదండి, మరి ఇంకే ఎట్లయినా పెట్టుకోవచ్చా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఉత్తర గోడకు ఆనించి దక్షిణం చూస్తూ మనం ఉత్తరం వైపు తిరిగి గనక ధ్యానం చేసుకోవడంలో కూడా తప్పు లేదు. ఒక లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఉపాసన చేసేటువంటి వారు మాత్రం పడమర వైపు స్వామిని ఉంచి తూర్పు చూస్తున్నట్టుగా పెట్టి పడమర తిరిగి ధ్యానం చెయ్యాలి.
అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. మీరు ఇంట్లో శివలింగాన్ని పెట్టినప్పుడు కూడాను ఆ పానవట్టం ఉత్తరం వైపుకే తిరిగి ఉండాలి. ఇంకా ఏ దిశలోనూ తిరిగి ఉండటానికి వీలేదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తూర్పు ముఖంగా ఆ భగవంతుణ్ణి అర్చించడం వల్ల చక్కటి అదృష్టాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తూర్పున స్నానాల గది అనేటువంటిది ఉండటం కూడాను మంచిదే. తూర్పులో నుండి పడమరకి ఒక విధమైనటువంటి తాపలు కట్టుకున్నట్లయితే శుభప్రదంగానే ఉంటుంది. తూర్పు వాలు వరండా వల్ల మంచే జరుగుతుంది. ఆ వాలు వరండా వేసేటప్పుడు తూర్పుకి దిగినట్టుగా కూడా వేసుకోవచ్చు. ఈ వాలు వరండాల విషయంలో మాత్రం దక్షిణ ఒకటి మాత్రం అలా వాలినట్టుగా మాత్రం నిర్మాణం చేయకూడదు. అలాగే పడమర వైపు కూడా వాలినట్టు నిర్మాణం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. తూర్పు దిశలో తూములు గనక ఉన్నట్లయితే చాలా మంచిది. నీరు పోవడానికి తూర్పు నుంచి వాయువు మీదుగా వెళ్ళిపోవచ్చు. అలాగే తూర్పు గోడ కన్నా కూడాను పడమటి గోడ ఎత్తు ఉండటం వల్ల చాలా శుభాలు కలుగుతాయి అంటోంది వాస్తుశాస్త్రం. తూర్పు ముఖంగా కూర్చొని ఏ పనులు చేసినప్పటికీ కూడాను శుభకరమే. మనం ఏదైనా వ్యవహారాలు మాట్లాడాలనుకున్నా తూర్పు దిశలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. తూర్పు నుంచి పడమటికి వరస వాకిళ్ల నడక ఉండటం వల్ల మంచి జరుగుతుంది. త్రిశాల నిర్మాణానికి తూర్పున ఖాళీ స్థలం ఉండటం కూడా మంచిదే. ఆగ్నేయంలో రెండవ సంతానం నిద్రించడం మంచిది కాదు. ఇంటి యజమాని రెండవ సంతానం ఆగ్నేయంలో మాత్రం నిద్రించకూడదు. తూర్పు ముఖంగా ఆగ్నేయంలో వంట వండటం చాలా అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటి ఇల్లాలకి సుఖం. వంటగదిలో వంట చేసేటప్పుడు తూర్పు గోడని మాత్రం గ్యాస్ స్టవ్ అంటుకొని ఉండకూడదు. ఆనిచ్చి కొద్దిగా ముందుకు జరిపి వండాలి. తూర్పు వైపే తిరిగి వంట చేయాలి. అంతేకాకుండా ఇంటి ఇల్లాలు సదాచారాన్ని పాటిస్తూ వంట చేయటం చాలా మంచిది. నిద్ర నుంచి లేస్తూనే వంటగదిలోకి వెళ్ళటం కన్నా నిద్ర లేచి దంతధావనం చేసుకొని స్నానం ఆచరించి తర్వాత వంటగదిలోకి ప్రవేశించటం సర్వశ్రేయోదాయకంగా మనకు సదాచారం తెలియజేస్తోంది. ఆగ్నేయంలో తూర్పు సరిహద్దును ఇంటిని అంటకుండా ఉపగృహం ఉండటం కూడా చాలా మంచిది. ఆగ్నేయంలో గనక ఉపగృహం నిర్మాణం చేసినట్లయితే తూర్పు గోడకు అంటుకోకుండా ఆ ఉపగృహ నిర్మాణం చేయాలి. రోడ్డు లేనప్పుడు దక్షిణ ఆగ్నేయ స్థలం మూలమట్టంగా పెరగటం వలన శుభం కలుగుతుంది. అటువైపు రోడ్డు లేదండి, ఏం చెయ్యాలి అన్నప్పుడు మూలమట్టంతో పెరగటం చాలా శుభకరం. ఆ స్థలం దక్షిణ పశ్చిమాలలో భూమిపై ట్యాంకుతో నీరు నింపడం ఉండటం సర్వశ్రేయోదాయకం. దక్షిణం కన్నా ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం వలన శుభం చేకూరుతుంది ప్రతి ఒక్కరికి కూడాను. దక్షిణం నుండి ఉత్తర ఈశాన్య ద్వారాలు ఉండటం వలన కూడాను శుభం చేకూరుతుంది. దక్షిణంలో పడక గది ఉండటం సర్వవిధ శ్రేయోదాయకం. ప్రతివారు కూడాను నైరుతిలోనే పడక గది ఉంచుతారు. దక్షిణ నైరుతి పడక గది యజమానికి సర్వాభీష్టాల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది. ఆ పడక గదిలో మాత్రం దేవుడికి సంబంధించినటువంటి విగ్రహారాధన చేయకూడదు. నేను పడక గదిలోనే దేవతా మందిరాన్ని కూడా పెట్టి పూజ చేస్తానంటే కుదరదు. పూజా మందిరానికి ప్రత్యేకవంతమైనటువంటి స్థానం ఉండి తీరాల్సిందే. అంతేగాని లేవగానే దేవుణ్ణి చూస్తానండి, వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాను, అందుకని నేను అక్కడే ఉంచుకున్నానండి అంటే చాలా పొరపాటు. దక్షిణంలో స్టోర్ రూమ్, గోడౌన్స్ కట్టుకోవటం వల్ల లాభదాయకమైన ప్రభావాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతు, మోక్షము ఫలితం. 3 పట్టుకుంటే 4వది వచ్చేస్తుంది. ఇంకా 4వ దానికోసం మళ్ళీ 4వది ప్రయత్నం కాదు. నేను తరచుగా తేలికగా అర్థం అవడానికి చెప్పే ఉదాహరణ ఒకటే. నేను ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చి మీకు మంచి పదునైన కత్తి ఇచ్చాను. దీనిని 4 సమాన భాగములు చెయ్యండి, కానీ 3 మాటలు నరకాలన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? సమాన భాగములు చెయ్యాలంటే 8 అడుగుల కర్ర, 4 సమాన భాగములంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 2 అడుగులు కాదు, 4 2 8. 2 అడుగుల దగ్గర ఓ గీత పెట్టాను. కత్తి తీసుకొచ్చి కర్ర కింద రాయి పెట్టి కత్తితో గట్టిగా నరికాను. ఒక నరుకు 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెంత ముక్క ఉంది? 6 అడుగులు. మళ్ళీ 2 అడుగుల దగ్గర ఓ గీత గీసి రాయి మీద పెట్టి మళ్ళీ కత్తితో నరికాను. ఎన్ని అడుగుల ముక్క వచ్చింది? 2 అడుగులు. ఎంత మిగిలింది? 4 అడుగులు. ఇప్పుడు 4 అడుగుల ముక్క 2 అడుగుల దగ్గర నాటు పెట్టి అక్కడ పెట్టుకుని కత్తితో ఒక్క నరుకు నరికాను. ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 ముక్కలు వచ్చాయి. ఎన్ని మాటలు నరికాను? 3 మాటలే. 2 అడుగుల ముక్కలు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. 3 మాటలు నరికితే 4 ముక్కలు వచ్చినట్టు ధర్మార్థ కామములను పట్టుకుంటే మోక్షం వచ్చేది. ధర్మముతో అర్థము ముడిపడాలి, ధర్మముతో కామము ముడిపడాలి, అంతే మోక్షం. అంతేగాని ఈ 2 ముడిపడకుండా మీరు ఎన్ని చేసినా ఈశ్వరుడు అమాయకుడు కాడు. అది ముడిపడడానికి ఇది హేతు అవుతుందేమో కానీ అది ఉందనుకోండి, ఇక మీరేం చేస్తున్నారన్నదాన్ని ఆయన చూడటం. సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఎప్పుడు అర్ధార్జన ధర్మంతో, కామము ధర్మంతో ముడివేసి పరిశీలించేవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, పరదేవత ఆనందపడిపోతుంది, అనుగ్రహించేస్తుంది. వాళ్ళని సత్పురుషులు అంటారు. కాబట్టి 3 తిరుగుతూ 4 చూసుకుంటూ ఉండాలి. ఎందుకని తమోగుణంలో ఉన్నారనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు, రజోగుణంలో ఉన్నారనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు. మనసు రజోగుణ సంపర్కంలో ఉంది, అధర్మాన్ని కోరుతోంది. తనని తాను పరిశీలించుకుని ధర్మం వైపుకి అడుగెయ్యాలి. 3 తిరుగుతూ 4 గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. 3 తిరగకుండా ఉండడం సాధ్యం కాదు. అది ఎప్పుడో ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. కలిగితే ఈ 3 దాటిపోతాడు. సత్వము, రజస్సు, తమస్సు దాటిపోయి శుద్ధ సత్వమును కూడా దాటిపోయి ఆ 3 అవస్థల్ని దాటిపోయి తురియంలోకి వెళ్ళిపోయి సర్వావస్థ వివర్జిత ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి 3 యందు తిరుగుతూ 4 గురించి ఆలోచిస్తూ అన్వయం చేసుకో, అది జీవితం అనగా. అది చేత కాకపోతే వీటి ఎందు పడిపోతావు పంజరంలో. కాబట్టి విదురుడు అంటున్నాడు, 1 కొని 2 నిశ్చలయుక్తి చేర్చి 3 4 అవశ్యములుగా చేసి 7 గెలిచి 5 గెలవాలట. ఏమిటి 5 గెలవలసినవి అంటే 5 జ్ఞానేంద్రియములను గెలవాలి. ఏమిటవి? కన్ను, ముక్కు, నాలుక, చర్మము, చెవి. ఈ 5 గెలవాలి. గెలవాలి అన్న మాటకు అర్థం ఏమిటి? ఇది మనసుతో సంబంధమును పొందినప్పుడు మనసు వికారము పొందకుండా ఉండాలి. మనసు వికారమును పొందకుండా ఈ ఇంద్రియములు చేసినటువంటి పనులు ఏ ప్రభావం చూపించకుండా ఉండగలిగిన స్థితికి ఎదగగలగాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంద్రియాన్ని ఎప్పుడూ ఒకటే ధర్మం అండి, అది ఏం చేయాలో అది చేస్తుంది. కన్ను ఉందనుకోండి చూస్తుంది, అంతే దాని ధర్మం. అది మంచిగా చెడా దానికి అనవసరం, అది చూడమన్నారనుకోండి చూస్తుంది. కన్ను చూస్తే ఉద్రేకపడేది ఎవరు? మనస్సు. కన్ను చూసిన మనసు ఉద్రేకపడలేదనుకోండి, దానికి ఏ ఉద్రేకం లేదు, గెలిచాడు ఇంద్రియాన్నని గుర్తు.
ఆ రెండిటి సమన్వయంలో ఇది పనిచేస్తున్నా అది ఉద్రేకపడకపోతే దీన్ని గెలిచాడంటారు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యానిలోష్టవత్. ఇతరుల సొమ్ము కనబడితే మట్టి అనుకో. పరస్త్రీ కనబడితే నేను పూజ చేసే కంచి కామాక్షి పరదేవత ఏ తల్లిని నేను ధ్యానం చేస్తానో ఆ తల్లి ఇన్ని రూపాలలో నా ముందు కూర్చుని ఉంది అనుకో. నీ మనసు కదలదు. అందుకే శాస్త్రం ఎలా అనుష్ఠానం చేస్తే నువ్వు కదలకుండా నిలబడగలవో కూడా చెప్పి, అలా ఇంద్రియములను గెలిస్తే 5 గెలిచి అప్పుడు ఏనిటిని గెలిచాడు అంటారు. అంటే కన్ను చూడడం ధర్మం కాబట్టి చటుక్కున చూడకూడనిది చూసినా చూడవలసినది చూసినా అది ప్రభావితము కాలేదు. నాలుక ప్రభావితము కాలేదు. ఎవరో లవణం లేకుండా వండేశారు, వడ్డించేశారు, నైవేద్యం పెట్టేసుకున్నాడు, తింటున్నాడు. అందులో లవణం లేదు, కోప్పడిపోలేదు, ఉద్వేగపడలేదు. అన్నీ బాగున్నాయా అండి? చక్కగా ఉన్నాయండి అన్నాడు. అన్నీ తినేశాక పప్పు కొద్దిగా లవణం చూసుకోబోయ్ అన్నాడు. అంతే. ఏం దెబ్బలాడలేదు ఆయన భార్యని. అంటే ఉప్పు లేని పప్పు తినమని ఇవాళ ఈశ్వర శాసనం అయింది. ఆయనకి అదేగా నైవేద్యం పెట్టేశా. ఆయన ఏమైనా అన్నాడా? నేనెందుకు అనాలి? అది తినేటప్పుడు మాత్రం పాపం గబుక్కుని ఎందుకు దాన్ని హింస పెట్టాలి? కొద్దిగా లవణం చూసుకోబోయ్ పరమ ప్రేమతో ఆ మాటని ఊరుకున్నాడు. ఇప్పుడు రసేంద్రియానికి వశపడ్డా? ఏమైనా ఉద్రేకం ఉందా? లేదు, ప్రభావితం కాలేదు, అలాగే ఉండగలిగాడు. అది ఒక్కొక్క ఇంద్రియాన్ని గెలుస్తున్నాడని గుర్తు. అయితే నే చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండి. నోటితో చెప్పడానికి బాగుంటాయేమో కానీ ఇవి చాలా సాధన చెయ్యాలి. అసలు వేదాంతం అంతా సాధన అండి. అది అభ్యాసం చేసి కనీసం ప్రయత్నం మొదలు పెట్టాలి. ఒక అవకాశం వచ్చిందనుకోండి, ఎప్పుడైనా భార్య ఉప్పు లేని పప్పు పొరపాటున వేసేసింది అనుకోండి, అమ్మ ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. నా ముఖంలో ఏమీ మార్పు రాకుండా బలవంతంగా బిగబట్టుకు తినకుండా యథాలాపంగా సంతోషంగా రోజులా తినేసి ఎప్పుడు చేయగలిగేసుకుని ఈ మాట చెప్పేద్దామా అని ఆర్తి పొందకుండా హాయిగా ప్రశాంతంగా మాట చెప్పి ఏమీ పట్టించుకోకుండా వెళ్ళడానికి ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. ఓ 4 కాయ ఎన్ని పెట్టానే నీకు, ఇవాళ ఒక్కరోజు సహకరించనే అని బతిమాలుకుని బామాలుకుని ఇంద్రియాల వెంటపడి అనునయించి ఎన్ని అనుభవించావే, ఇంకా నా దిక్కుమాలిన అనుభవం, తృప్తి చెందు. బా ఏమిటి, ఎన్ని చూడలేదు, ఎన్ని అనుభవించాను, ఎన్నిసార్లు అనుభవించాను ఈ సుఖాలు అని బాగా చంటి పిల్లని లాలన చేసినట్టు లాలన చేసి అది ప్రభావితం కాని స్థితికి తీసుకుని వెళ్ళాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళలేదనుకోండి పడిపోతాడంటే బంధనంలో పడిపోతుంటాడు. ఎప్పటికప్పుడే అది కొత్త రుచిని కోరుతుంది. వచ్చిన పెద్ద గొడవ అప్పుడు ఏమైపోతుందంటే తాను భ్రష్టమైపోతాడు, పాపంలో పడిపోతాడు. కాబట్టి ఇది సాధనా క్రమం చెప్తున్నాడు విదురుడు. అంకెలు చెప్పి ఊరుకున్నాడు. అది విచిత్రం. మీరు ఎలా అయినా అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి 1 గొని 2 నిశ్చల యుక్తి చేర్చి 3 నాల్కింట కడు అవశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి 6 నెరిగి 6 మాత్రం బాగా తెలుసుకోవాలట. ఏమిటి 6 బాగా తెలుసుకోవలసినటువంటి విషయాలు అంటే పంచేంద్రియములు మనస్సు ఈ 6 కలిసి ఎప్పుడూ కూడా మనిషి జీవితాన్ని బయట తిప్పుతాయి తప్ప బయట తిప్పిన దానిలో సుఖమున్నది. సుఖము దుఃఖము యొక్క నీడ తప్ప అది సత్యము కాదు. కానీ సుఖము కానిది దుఃఖము కానిది ఏది ఉన్నదో అది ఈ 6టికి అతీతమై 6టిని నువ్వు ఆపగలిగితే తెలుస్తుందని తెలుసుకోగలగాలి. ఇప్పుడు నేను చాలా సంతోషించానండి అన్నాను అనుకోండి, ఎందుకు అన్నారు అనుకోండి, గొప్ప జలపాతం అండి, ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాను. ఎక్కడ? ఏదో ఫలానా చోట. ఎలా చూశా? కంటితో చూశా. కంటితో జలపాతాన్ని చూస్తే మనసు సంతోషాన్ని పొంది. కానీ ఒక్కటి చెప్పండి, ఇది దేశమునందు కాలమునందు శాశ్వతమా? మీకు ఇంత బాగుంది కదా జలపాతం, 3 రోజులు ఇక్కడే కూర్చోండి, రాత్రి పగలు మీకు అన్నం పెడతాం అన్నారు అనుకోండి, ఓ గంట వద్దులేండి అన్నాను కానండి, హోరు అబ్బో చివులు గడియలు పడిపోతున్నాయి, బయలుదేరిపోదాం మనం అంటాడు. వెళ్ళిపోతాడు, ఇంటికి ఉండడు. ఎందుకంటే మీకు సుఖము అని అనిపించిందేదో అదే దుఃఖమునకు కారణమవుతుంది. చాలా బాగున్నాయండి బూర్లు అన్నారనుకోండి, ఇంకొకటి తినండి
అని ఒకటి వేశారు. ఇలా మీరు తీసేటప్పటికి ఇంకోటి వేసేస్తున్నాడు అనుకోండి, అదొక చిత్రహింస. మీరు 6 తిన్న తర్వాత ఏమవుతుంది? బూరి అనక్కర్లేదు, బూ అంటే కక్కొస్తుంది. ఇప్పుడు ఏది సుఖమో అదే దుఃఖం అయిపోయిందా లేదా? ఏమిటి దిక్కుమాలిన పడ్డానా, చంపేశారు, బూర్లు పేరు ఎత్తగా ఇంట్లో ఓ నెలల పాటు అని వాడే చెప్పుకుని బ్రతిమాలుకుని దానికి దూరంగా ఉంటాడు. బూర్లు వాసన వచ్చినా కక్కొస్తుంది. సుఖము దుఃఖం అయిపోయిందా? ఏది దుఃఖమో అది సుఖం కూడా అవుతుంది. అయితే నేను ఈ మాట వాడానని మీరు అనుకోకండి, కానీ ఏ మహానుభావుడు వాడాడో, అది ఎక్కడ వాడిన సందర్భమైనా, ఏ వినోద కార్యక్రమంలో వాడిన సందర్భమైనా అది చాలా గొప్ప మాట సుమండి. అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఎందుచేత ఏదైనా కష్టం వచ్చినప్పుడు వలవలవలవలవల ఏడిచేశారనుకోండి, ఆ ఏడుపులో ఆ దుఃఖం పోతుంది. ఆ ఏడ్చేయడంలో కష్టం తగ్గిపోతుంది, కష్టం తగ్గిపోవడంలో సుఖం ఉంటుంది కదా. కాబట్టి మీకు ఏది దుఃఖం అనిపిస్తోందో అదే సుఖమునకు కారణం కావచ్చు. నుయ్యి తవ్వుతున్నాడు అనుకోండి, లోపలికి ఎడుతూ ఉంటాడు, పైకి ఎక్కడం. కాబట్టి బయట ఉన్న వాళ్ళు కనపడడం తగ్గిపోతుంది. ఏ మట్టి పెళ్ళ విరిగి మీద పడుతుందో తాను జాగ్రత్తగా తవ్వుకుంటూ పారతో మట్టి తీసుకుంటూ మళ్ళీ కట్టుకున్న మెట్ల మించి ఎక్కి వస్తూ బయట పోస్తూ లోపలికెడుతూ చీకటిగా అయిపోతుంటుంది. లోపల తవ్వుతుంటే ఎంతో కష్టం 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 కష్టం. ఒక్కసారి జలపైకి తన్నింది, తట్టబడుకుని వీటికి పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడు. అవ్వా అని తలపాగా తీసి ఆనందపడిపోయాడు. కష్టం చివర సుఖం ఉందా? సుఖంలో కష్టం బూరుందా? కాబట్టి అది పూర్తి సుఖమా కష్టమా? రెండూ కాదు. సుఖమనబడే దుఃఖం, దుఃఖం అనబడే సుఖం. కంటితో చూసినది సుఖమన్న దుఃఖము, దుఃఖమన్న సుఖము. మనసు పట్టుకున్నది సుఖమన్న దుఃఖము, దుఃఖమన్న సుఖము. ఇంద్రియముల వలన కాని మనసు వలన కాని ఇవి బయటికి వెళ్ళి తీసుకొస్తుంటాయి. అందుకే అవి శాశ్వతం కావు. చెవి బయటిది విని చెప్తుంది, అందుకే దానికి శాశ్వతత్వం లేదు. కానీ ఈ ఆరిటి యొక్క అసత్యత్వాన్ని గుర్తెరిగి తాను ధ్యానంలోకి వెళ్ళాడు. తాను ధ్యానములందు లేని వస్తువుని పట్టుకున్నాడు. ఇప్పుడు పట్టుకుని ధ్యానం చేస్తుంటే ఇంద్రియములు ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోయి, కన్నుంది చూడదు, చెవి ఉంది, పాలవాడు వచ్చి ఏమండో పాలు అన్నాడు, వినపడదు. ఎందుకని? పరదేవత నడిచి వెడుతున్నప్పుడు వస్తున్నటువంటి కాలి అందియల మోత వినపడుతోంది. ఉందా అక్కడ? లేదు. లేనిది ఎలా వినపడుతోంది? ధ్యానము వలన వినపడుతోంది. అంటే మనసు లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెడితే చూసినదేదో అది శాశ్వతము. అది సుఖమును పోలిన దుఃఖము, దుఃఖమును పోలిన సుఖము కాదు. అన్నిటి నుంచి మిమ్మల్ని విడగొట్టగలిగినటువంటి గొప్ప వస్తువు అది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట దొరికేది కాదు, లోపల దొరుకుతుంది ఆవిడ. అందుకని 5 ఇంద్రియములు, మనస్సు 6 వెనక్కి వెళ్ళిపోయాయి అనుకోండి, లేకుండా పోయాయి అనుకోండి, అప్పుడు మీకు కలిగిన ఆనందం ఏదున్నదో అది శాశ్వతమని అనుభవంలోకి తెచ్చుకునే ప్రజ్ఞ, అది తెలుసుకుని ప్రయత్నం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు 6 విషయంలో మీరు జాగ్రత్త పడిపోయారని గుర్తు. మీకు ఏదో గొప్ప రహస్యం ఒకటి తెలిసింది. ఆ ప్రస్థానంలోకి ప్రవేశించారు, దాన్ని మొదలు పెట్టారు అని గుర్తు. ఎందుకంటే బయట కనపడుతున్న వాటికున్న అనిత్యత్వం మీకు తెలుస్తోంది. ఎందుకని? వివేకధనము, నిత్యానిత్య వస్తు వివేకం కదా. అందుకని ఈ 6 బాగా గుర్తుపట్టి 7 విడిచి, 7 విడిచి అంటే వదిలిపెట్టేసి అని అర్థం. వదిలిపెట్టి అంటే దాటిపోయి, నేను ఒక్కొక్కటి వదిలిపెడుతున్నాను అంటే అది దాటిపోతున్నాను. తనకి శరీరంతో సంబంధం లేని స్థితిలో భగవంతుడితో కలిసిపోయి జీవబ్రహ్మైక్య సిద్ధిలో ఆనందమునందు ఓలలాడుతున్నాడు. అది మీరు 6 చక్రములు దాటిపోయి 7వ చక్రాన్ని కూడా చేరిపోయినటువంటి స్థితి అనండి. లేదు,
యథార్థమునకు 7 దాటిపోయాడు. 7 దాటిపోయాడు అన్నప్పుడు ఈ సప్త ధాతువులను దాటడానికి 7 సోపానములను అధిరోహిస్తాడు. 7 మెట్లు ఎక్కిపోయిన తర్వాత వదిలిపెట్టేశాడు కదూ, ఇక శరీరముతో సంబంధాన్ని వదిలిపెడతాడంటే శరీరం పోలేదు, కానీ శరీర సంబంధం ఉండదు. బ్రహ్మముతో అనుబంధాన్ని పొంది తాను బ్రహ్మమై గొప్ప ఆనందాన్ని లోపల అనుభవిస్తూ ఉంటాడు. 7 దాటాడు అంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనబడేటటువంటి 7 దాటిపోయి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనబడేటటువంటి 7 దాటిపోయి 8వదైనటువంటిది సమాధి అంటారు. అందుకే కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు అనడానికి కారణం అది. కృష్ అంటే నిరతిశయ ఆనందం. ఆ ఆనందం ఇప్పుడు దొరుకుతుందంటే 8వదైన సమాధి స్థితి యందు దొరుకుతుంది. సమాధి స్థితి యందు యోగి అనుభవించేటటువంటి ఆనందము ఘనమైతే అది కృష్ణుడు, ఆనంద ఘనమే కృష్ణుడు. అందుకే అష్టమి నాడు పుట్టాడు అంటారు. ఆ 8వదైనటువంటి సమాధి స్థితికి వెళ్ళిపోతే అక్కడ ఇక శరీరంతో సంబంధం లేదు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి మహావాక్యమై ఈ 2 ఒకటైపోయి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని తాను పూర్ణమైపోయి బ్రహ్మమై తాను పరమానందాన్ని అనుభవిస్తూ యోగి కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆయనకి ఇక ఏమి వినపడ్డం కానీ ఏం ఉండవు. ఆయన ఏదో శమీక మహర్షి వృత్తాంతం భాగవతంలో చెప్తారే, వెళ్ళి పలకరించారు, వినపడదు, ముట్టుకున్నారు, తెలియదు, లోపల గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ పైకి నుంచి వచ్చేటటువంటి ఆనందం కాదు, లోపల ఉద్భుతమైనటువంటి ఆనందం. చూడండి, ఏటిలో ఇసకని తవ్వితే లోపల నుంచి నీరు ఉబుకుతుందే, అలా లోపల ఉబికిన ఆనందం. ఆ ఆనంద సరోవరంలో తాను సంతోషంగా జలకమాడుతుంటాడు. అది సమాధి స్థితి. ఆ 8వ దానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అది నిత్యము, అది బ్రహ్మానందము. ఆ నిత్యమును తెలుసుకోవడానికి అనిత్యమైన ఇన్నిటిని దాటినవాడు ఎవరో వాడు వివేకధరమును పొందినవాడు, నిత్యానిత్య వస్తు వివేకమును పొందినవాడు. ఒక మనిషి శరీరానికి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇవి తెలుసుకుని అనుష్ఠించగలిగిన శక్తి ఒక్క మనుష్యునకు ఉన్నది. కాబట్టి 1 కొని 2 నిశ్చల యుక్తి చేర్చి 3 4 గడు అవశ్యములుగా చేసి 8 గెలిచి 6 నిరిగి 7 విడిచి వర్తించువాడు వివేకధనుడు. కాబట్టి ఈ అంకెల సమన్వయంతో ఉపాసన చేసి జీవితాన్ని ఉద్ధరణ పథంలో ఎవడు నిలబెట్టుకోగలడో అది గొప్ప సాధన, అది ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎవరికి వాళ్ళు చెయ్యాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఒకరినొకరు ఉద్ధరించడం ఉండదు. ప్రారంభం చేయగలరంతే. నిజానికి సాధన, అభ్యాసము, ప్రయత్నము ఇవి ప్రధానము. స్మా విదురుడు మాట్లాడింది ఎంత మనుష్య జీవితానికి అత్యంత ప్రయోజనకరమైన విషయములను ప్రతిపాదిస్తున్నాడో చూడండి. నిజానికి ఒక్కొక్క పద్యం కొన్ని నెలల పాటు మాట్లాడవలసినటువంటి పద్యం. విను మధురాహారంబులుగొనుటయు పెక్కండ్రు నిద్ర కోరిన ఎడ మేల్కని ఉనికియు కార్యాలోచనము తిరువు నడచుటయును సనదొక్కనికిన్. ఒక్కడూ చెయ్యకూడనటువంటి పనులు కొన్ని చెప్తున్నాడు. ఇవి నిజానికి జీవితంలోనండి చాలా బాగా నేర్చుకుని ముందు నుంచి కూడా వీటిని అమలులోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే జీవితములు పండుతాయి. ఆయన ఒక్కడూ చెయ్యకూడని పనులు అన్నవి చెప్తున్నాడు. ఏవి? విను అంటే బాగా గుర్తుపెట్టుకో, ఇది అర్థం చేసుకోవడం అంత కష్టమైన విషయం ఏం కాదు. విను, పరాకు చెప్తున్నాడు. నిద్ర పట్టక పిలిచావు కదూ, కునుకొచ్చేస్తోందేమో, నీ చెప్పేది వృధా అయిపోకూడదు, జాగ్రత్తగా విను. విను మధురాహారంబులు కొనుటయు, మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కడు ఎప్పుడూ తినరాదు. ఎందుకని? మధుర పదార్థం అనేటటువంటిది సర్వసాధారణంగా సమస్త ప్రాణికోటిలో 95% ప్రాణులు ఇష్టపడే పదార్థం. అది ఉత్తరక్షణ భోగకారకం. అది అవతల వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. అందుకే ఒక్కడివి అనుభవించవద్దు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.